మనిషికి గుండె ఏ విధంగా పనిచేస్తే మనిషి బతుకుతాడో గ్రామానికి కూడా గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీకి గ్రామ సభ అనేది చాలా ముఖ్యమైనది. అందుకోసమే ఒక చిన్న పాట తయారు చేయడం జరిగింది. గ్రామ సభ గ్రామానికి గుండెకాయ వంటిది, గ్రామ సభ లేనిది అభివృద్ధి జరగదండి. గ్రామ సభ గ్రామానికి గుండెకాయ వంటిది, గ్రామ సభ లేనిది అభివృద్ధి జరగదండి. ప్రశ్నించే అధికారం అందరికీ ఉందండి, ప్రశ్నించే అధికారం అందరికీ ఉందండి. నాకెందుకు అనుకుంటే అభివృద్ధే లేదండి. గ్రామ సభ గ్రామానికి గుండెకాయ వంటిది, గ్రామ సభ లేనిది అభివృద్ధి జరగదండి. ఇన్నేళ్ళు గ్రామ సభలు జరుగుతున్నా నాకెందుకు అనుకుని నష్టమెంతో జరిగే మనకు. ఇప్పుడైనా చెబుతున్నాం వివరంగా తెలుసుకోండి. ఏప్రిల్ 14 నాడు జూలై నెల 2 నాడు, ఏప్రిల్ 14 నాడు జూలై నెల 2 నాడు, అక్టోబర్ 3 నాడు జనవరి 1 నాడు, అక్టోబర్ 3 నాడు జనవరి 2 నాడు. ఇదేగాక గ్రామ సభ ఎప్పుడైనా జరపొచ్చు, సంవత్సరానికి 4 సార్లు తప్పకుండా జరపండి. గ్రామ సభ గ్రామానికి గుండెకాయ వంటిది, గ్రామ సభ లేనిది అభివృద్ధి జరగదండి. సర్పంచి కార్యదర్శి వార్డు మెంబర్లంతా వచ్చి ప్రజలందరితో కలిసి పనుల నిర్ణయాలు చేసి అనుకున్న పనులన్నీ అధికారుల సహాయముతో అవసరాలను బట్టి అందరికీ సమానంగా పేద సాధలందరికీ పనులను కల్పించే సభ గ్రామ సభ గ్రామానికి గుండెకాయ వంటిది, గ్రామ సభ లేనిది అభివృద్ధి జరగదండి. వితంతులు వికలాంగులు వృద్ధులకు పెన్షన్లు, ఇండ్లు లేని వారికి ఇండ్లు వచ్చేటట్లు చేసి బియ్యం కార్డులు ఇచ్చి ఆహార భద్రత ఇచ్చి సాగు భూమి అభివృద్ధికి చర్యలు చేపట్టే సభ అసలైన పేదొల్ల అవసరాలు తీర్చే సభ గ్రామ సభ గ్రామానికి గుండెకాయ వంటిది, గ్రామ సభ లేనిది అభివృద్ధి జరగదండి. ఎటువంటి కేసులైన పంచాయతీలో చర్చించి ప్రజల అండదండలతో సర్పంచు సహాయంతో న్యాయాలను అందరికీ తెలియజెప్పి అన్నింట్లో ముందు నిలిచి అభివృద్ధిని సాధిద్దాం. అందుకే ప్రజలంతా మీరు గ్రామ సభకు రారండి, అందుకే ప్రజలంతా మీరు గ్రామ సభకు రారండి, అందుకే ప్రజలంతా మీరు గ్రామ సభకు రారండి. థ్యాంక్ యూ సార్.